ఏమండి, ఈ రెసిపీని ఒక్కసారైనా చేసుకుని తినండి. అప్పుడే ఆ రుచి ఏంటో తెలుస్తుంది. ఈ రుచిని మీరందరూ ఆస్వాదించాలని చాలా గట్టిగా కోరుకుంటూ మీకు ఈ రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఆనియన్ పీసెస్ ఈ విధంగా కట్ చేసుకున్నాం, టమాటాలు ఈ విధంగా కట్ చేసుకుని వాటిని గ్రైండ్ చేసేసుకుంటామండి. నేను ఒక పెద్ద ఆనియన్, పెద్ద టమాటా తీసుకున్నాను అనమాట, సరిపోతుంది. తర్వాత బాణాలు పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. దాంట్లోనే చిన్న బటర్ క్యూబ్ వేసుకుని ఒక టీ స్పూన్ నిండా జీలకర్ర, ఒక 4-5 ఎండుమిర్చి ముక్కలు వేసుకున్నామండి. అది చక్కగా ఫ్రై అవుతుండగా కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకుంటాము. ఇవన్నీ చక్కగా వేగుతూ ఉంటాయి ఆయిల్లోను, ఆ బటర్లోను. బటర్ లేదు అంటే కనుక మీరు ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇదంతా వేగుతుండగా ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. అదే విధంగా ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకుంటూ మనం కలుపుకుంటాము. అది కొద్దిగా ఫ్రై అవుతూ ఉన్న క్రమంలో మనం టమాటాను కూడా ప్యూరీ చేసుకుని పెట్టుకున్నాం కదండి, అది యాడ్ చేసేసుకుంటాము. ఇంక ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకున్నాము. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాం. అదేవిధంగా